అందరికి నమస్కారం అండి. సాంబార్ పొడి ఎలా చేయాలనో చెప్తున్నాను. నేను చేసే విధానం అండి. కందిపప్పు ఒక గ్లాసు, ధనియాలు, మినప్పప్పు ఒక గ్లాసు, పచ్చెనగపప్పు అండి, జీలకర్ర, ఇవి 5 వచ్చేసరికి ఒకే క్వాంటిటీ అండి. దీంట్లో కొంచెం వచ్చేసరికి మిరియాలు కొన్ని వేసుకోవాలి. మెంతులు వచ్చేసరికి ఇంకా చాలా తక్కువ అండి, 1 స్పూన్ మెంతులు ఉంటాయి అన్నమాట. ఇవి 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూన్ మెంతులు, ఎండుమిర్చి వచ్చి ఒక 9 అండి. ఇవన్నీ కూడా మీడియంలో వేయించుకోవాలండి పొయ్యి మీద. ఫస్ట్ శనగపప్పు వేసుకోవాలండి మనం. ఇవి అందరికీ రావని కాదండి, అందరూ చేస్తున్నారు. బట్ ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క కొలత అన్నమాట. కొలతల్లో డిఫరెన్స్లో టేస్ట్ మార్పు వస్తుంది అన్నమాట. ఒకే రకంగా అందరూ ఒకే కూరగాయ ఒకే రకంగా అందరూ ఉండలేరు కదా, అలా అన్నమాట. ఇది జస్ట్ ఏంటంటే మా పిల్లల కోసమే నేను చేస్తున్నాను ఇవన్నీ చెప్పాలంటే. యూట్యూబ్లో నాకు కూడా ఒక హ్యాబీ లాగా ఉంటుందనే చేస్తున్నాను. ఇవన్నీ వచ్చినంత వరకే చెప్పగలుగుతానండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా కందిపప్పు అండి, మినపప్పు, మీడియంలో వేయించుకోండి. దోరగా వేగాలి ఏదైనా కూడా. ఒక్కొక్కటి అంటే చాలా టైం పడుతుందండి. అన్నీ ఒకేసారి కూడా వేయించుకోవచ్చు. మీడియం అండి మంట. ఎండుమిర్చి, మెంతులండి, మిరియాలు, ఇవి కొంచెం వేగాక మనం ధనియాలు వేసుకుందాం. లాస్ట్లో జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర అనేది వేడికే సరిపోతుందన్నమాట, లేకుంటే చేదు వచ్చేస్తుంది. జీలకర్ర అనేది వేడి అవుతే చాలా అన్నమాట. అట్లానే మరీ వేగకుండా కాదు, వేసిన 2 మినిట్స్ అలా ఉంచేసి తీసేయడమే. ధనియాలు వేస్తానండి. వేగాయి చూడండి, దోరగా వేగాయి అన్నమాట. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. రెడీ అయిపోయిందండి. మిక్సీ పట్టుకోవడం, కొంచెం ఆరనిచ్చాక మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి మిక్సీ పట్టింది పౌడరు, సాంబార్ పొడి అంతా చాలా నీట్గా ఉంది చూడండి. కలర్ కూడా చేంజ్ అవ్వలేదు చూడండి. అన్నీ బాగా వేగిపోయినాయి. దూరగా వేయించుకోవడం అన్నమాట. అస్సలు కలర్ చేంజ్ అనేది లేదు చూడండి, చాలా నీట్గా ఉంది. ఇలా ఉండాలండి పౌడర్ వచ్చేసరికి.
టేస్ట్ బాగా వస్తుంది అనమాట. దీంట్లో చిన్న చిట్కా ఏంటంటే నేను చేసేది, నిలవ ఉండటానికి ఒక స్పూన్ ఉప్పు, ఎంటీఆర్ సాంబార్ పొడి అండి. ఇంగువ నేను వాడను, ఈ ఎంటీఆర్ సాంబార్ పొడి దీంట్లో మిక్స్ చేస్తానన్నమాట. అప్పుడు ఇంకా ఏది అవసరం లేదండి. ఇది రసం పొడి కానీ, టమోటా రసానికి, రసానికి కొంచెం మిరియాలు దంచేసుకొని ఈ పౌడర్ కలుపుకుంటే సాంబార్కి చాలా బాగా వస్తుందండి. ఇదండి, ఇలా కలిసుకొని ఉంచేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. 1 year అయినా కూడా నిల్వ ఉంటుందండి. ఇది అస్సలు చెడిపోదు, చాలా బాగుంటుంది. ఇంకా ప్రత్యేకించి ఇంకో అవసరం లేదండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇది వచ్చేసరికి ఇదేనండి. ఇదండి, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.